శ్రీదేవి శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు శ్రీ రాజశ్యామల సహిత దశమహావిద్య స్వర్ణ దేవాలయ సంకల్పకర్త బ్రహ్మశ్రీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు శ్రీ రాజశ్యామల అమ్మవారి మూల మంత్ర అనుష్ఠానం విధానం ఫలితాల గురించి మన ఐడ్రీమ్ ప్రేక్షకుల ముందుకొచ్చి పంచుకుంటున్నారు. శ్రీ గురుభ్యో నమః. మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి. శ్రీ రాజశ్యామల సహిత దశమహావిద్య స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పం సన్నిధానం నుండి రాజశ్యామల అమ్మవారి యొక్క ఉపాసన అద్భుతమైనటువంటి ఒక విశేషమైనటువంటి ఒక పుణ్య ఫలితాలను మనకు అందిస్తూ అమ్మ సాధన చేయటం ద్వారా మీరు ఉపాసన మొదలుపెట్టినటువంటి ఒక్క నిమిషం దగ్గర నుండి ఎప్పుడైతే రాజశ్యామల అమ్మవారి యొక్క మూలమంత్ర అనుష్ఠానము దీక్షగా చేయటం మొదలు పెడతారో ఉపదేశం తీసుకొని తద్వారా ఆ ఉపదేశానికి ముందు ఉపదేశం తర్వాత మూలమంత్ర అనుష్ఠానాన్ని రోజు సాధన చేస్తూ ఉండండి. సాధన చేయటం మొదలుపెట్టిన తర్వాత మీకు ముఖ్యంగా వెంటనే లభించేటువంటి ఒక ఫలితం ఏంటంటే సమస్యలన్నీ ఎక్కడవక్కడ ఆగిపోతాయి. ఎక్కడ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఏ విధంగా ఎదుర్కొంటే ఏ విధంగా చేస్తే ఆ సమస్యలన్నీ క్లియరెన్స్ అవుతాయో అవన్నీ శ్యామల అమ్మవారి యొక్క ఉపాసన బలం చేత తెలియకుండగానే ఒక మాయాతీత స్వరూపిణి రాజశ్యామల అమ్మవారు అద్భుతమైనటువంటిది. మాయా రూపంలో తెలియకుండా మనల్ని ఎప్పుడూ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది, రక్షిస్తూ ఉంటుంది. అందులో ఆవిడ మించినటువంటి ఒక దేవత మరొకటి లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఏ దేవత దగ్గరికి వెళ్ళినా ఒక ప్రదక్షిణాలు చేస్తేనో లేకపోతే ఇంకోటో చేస్తేనో అమ్మవారు ఆయా దేవతల దగ్గర నుండి వాళ్ళకు ఉండబడేటువంటి ఒక ఫలశ్రుతులను అనుసరించి ఆ రకమైనటువంటి ఒక ఫలితాలు వస్తాయి అనేటువంటిది ఋషులు మనకు అందించి ఉన్నారు. అమ్మవారి యొక్క మరి రాజశ్యామల అమ్మవారి గురించి తపస్సు చేసినటువంటి ఒక ఋషి పుంగవులు ఎందరో కూడా అమ్మ మేము చేసినటువంటి ఒక తపోశక్తి ద్వారా ఆయా దేవతలను ఉపాసన చేస్తే వచ్చేటువంటి ఒక ఫలితాలను మేము అనుభవాల్లో పొంది ఉన్నాము. కాబట్టి అందరి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఏ దేవతనైతే ఉపాసన చేస్తే ఏ దేవత అనుగ్రహం లభిస్తే ఇక్కడ కావలసినటువంటి ఒక భోగము తర్వాత మోక్షము ఈ రెండూ కూడా ఏకకాలంలో లభించేటువంటి ఒక శ్యామల అమ్మవారి యొక్క మరి అనుగ్రహం మాకెప్పటికీ ఉండేటట్లుగా అమ్మని ప్రత్యక్షం చేసుకుని అమ్మ దగ్గర నుండి వారు పొందిన వరాలు ఏంటంటే ఋషులు ఎప్పుడూ కూడా వారు తపస్సు చేసి మాకేం కావాలని వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఎప్పుడు ఏ ఋషులు కూడా వాళ్ళ స్వప్రయోజనాల కోసమో స్వార్థం కోసమో తపస్సు చేసి యజ్ఞాలు యాగాలు చేసి భగవంతుడిని ప్రత్యక్షంగా వాళ్ళు దర్శనం ఇచ్చిన తర్వాత ఏం వరం కావాలి అని అడిగితే ఏ క్షేత్రానికి వెళ్ళినా ఆయా ఋషులు కోరింది ఏంటంటే ఏ దేవతను అక్కడ వాళ్ళు ప్రతిష్ఠ చేసినా ఇక్కడ మనల్ని ఉద్ధరింప చేయడానికి మనం అంతంత కష్టపడి అంత తపస్సు చేయలేమనే ఉద్దేశంతో ఋషులందరూ కూడా తపస్సు చేసిన ప్రతి క్షేత్రంలో ఆ దేవత దర్శనం ఇచ్చిన తర్వాత ఆ రూపంలో ఆ క్షేత్రంలో వాళ్ళందరూ ఆ భక్తుల యొక్క కోరికలు తీరాలనే తపస్సు చేశారు. అలా మరి అందుకే వారిని ఋషులు అని చెప్పబడుతూ వారు చెప్పినటువంటి వారు మనకి సూచించినటువంటి ఒక మార్గాల్లో ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి ఒక సమయంలో రాజశ్యామల అమ్మవారికి సంబంధించిన ఉపాసనా మార్గము 3,00,00,000 మంది దేవతలను ఏకకాలంలో పూజించేటువంటి ఒక ఫలితం ఏదైతే ఉందో అది శ్యామల అమ్మవారి ఉపాసన వల్ల లభిస్తుందని, ఈ విధంగా సాధన చేస్తే అమ్మవారిని మరి అన్ని క్షేత్రాలలో అన్ని దేవతలను మేము ఉపాసన చేసినప్పుడు ఆ ఉపాసనా మార్గములలో ఏ దేవతను ఎలా సేవ చేస్తే ఆ ఫలితం వస్తుందో ఫలశ్రుతులు ఏ విధంగా అయితే అందించామో కొన్ని దేవతలకి ప్రదక్షిణాలు చేయాలి, కొన్ని దేవతలకు భోగాలు చేయాలి, ఇలా అన్నీ చెప్పబడి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆలస్యం అవుతున్నటువంటి మరి పరిస్థితులలో రాజమాతంగి రాజశ్యామల అని ఎవరైతే శ్యామల అమ్మవారిని రాజమాతంగి అంటే అమ్మవారు తక్షణమే పలుకుతుంది. రాజమాతంగీశ్వరి, స్వర్ణ రాజమాతంగీశ్వరి, ఈవిడికి అనేక పేర్లు. ఏ రూపంలో ఏ రకంగా పిలిచినా రాజశ్యామల అని పిలిచినా
రాజమాతంగీశ్వరి అని పిలిచిన ఆ ఋషి ఇచ్చినటువంటి ఒక వరం ఏంటంటే, భగవంతుడు అమ్మవారి దగ్గర నుంచి వరం పొంది మనకు అందించినటువంటి ఒక అదృష్టం ఏంటంటే, స్మరణ మాత్రం చేతనే మీరు ఎక్కడ నిలబడితే అక్కడ అమ్మవారిని స్మరణ చేసి ఆ సాంప్రదాయబద్ధంగా ఆ ఋషులు ఇచ్చినటువంటి ఒక మరి సశాస్త్రీయమైన పద్ధతుల ద్వారా 25 సంవత్సరాలుగా యాగాలు చేస్తూ ప్రతిష్ఠించినటువంటి ఒక యంత్రముల ద్వారా, శక్తి ద్వారా ఈ శక్తిని ఈ ప్రపంచం మొత్తానికి కూడా అందించి ఆలస్యం లేకుండా భక్తులు కోరిన కోరికలు తీరడానికి కావలసిన ఆ యంత్రానికి జరిగే యజ్ఞ యాగాది క్రతువుల ద్వారా భక్తులు వాళ్ళు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అమ్మవారే ప్రత్యక్షమై, అమ్మవారే మన ఎదురుగా ఉండి, భక్తా నీకేం కావాలని అడిగితే నాకు ఇది కావాలని ఏ విధంగా అయితే చెప్తారో కళ్ళు మూసుకొని అమ్మవారే నా ఎదురుగా ఉందని మీ కోరికను తెలియచేసి, అమ్మవారు అమ్మ నాకు ఈ కోరిక తీరితే నీ దర్శనానికి వస్తాను అని చెప్పి సత్తుపల్లిలో వేంచేస్తున్నటువంటి అమ్మ నీ దర్శనానికి వస్తానని చెప్పి, యాగశాలలో నిన్ను చూడటానికి వస్తానని చెప్పి దండం పెట్టుకోండి. ఇప్పుడేమో పరోక్షంగా దండం పెట్టుకోండి, అమ్మ రాజశ్యామల నా కోరిక తీర్చి నీ మహిమ చూపించు, నీవు నాకున్న ఈ సమస్యని, ఈ కష్టాన్ని, ఈ కోరికను తీర్చు, అది తీరగానే నీ దగ్గరికి వస్తానని దండం పెట్టుకోండి. దీనికి పెట్టుబడి ఏముంది? మిమ్మల్ని ఎవరైనా లక్షల డబ్బులు అడిగారా? లేదు. మీ ఆస్తులు ఏమైనా రాసిమ్మన్నారా? ఏం లేదే. ఒక్క నిమిషం ఈ వీడియో చూసిన వెంటనే అమ్మ మా కోరిక తీర్చు అని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకోండి. దీంట్లో ఆ కోరిన కోరిక తీరిన తర్వాత కూడా అమ్మవారికి 9 ప్రదక్షిణాలు చేసి చూడండి, ఎంత అద్భుతమైనటువంటి ఒక ఫలశ్రుతో ఋషులు మనకు అందించింది. పిలిచిన వెంటనే పలుకుతుందిట, పలికిన వెంటనే మన కోరికలు తీరుస్తుందిట, తీర్చిన తర్వాత అమ్మ దర్శనానికి రమ్మంటున్నాం. నువ్వు రాకపోయినా అమ్మ రాలేకపోతున్నానని దండం పెట్టండి, తప్పేమిలే. మీరు మీ ప్రాబ్లమ్స్లో నుంచి బయటికి రావడానికే 25 ఏళ్ళుగా ఏకకాలంలో ఇదే వీడియోని స్టూడియోకి వచ్చి చెప్పవచ్చు. ఏ మీడియా ముందైనా ఇప్పుడు దరిదాపుగా నేను ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా యాగములు లేని, దీక్షలు లేని టైంలోనే స్టూడియోకి వచ్చిన సందర్భాలు. మిగతా వీడియోలన్నీ కూడా అమ్మవారి సన్నిధిలో నుండే చేస్తూ ఉన్నాను. ఎందుకని? ఈ యొక్క ఫలితం ఏదైతే ఉందో, రైతు తాను పండించినటువంటి ఒక పంట నేను ఒక్కడనే నా కుటుంబమే ఉండాలనుకోవటం అనేటువంటిది ఏ రైతు అనుకోడు, అన్నదాత అనుకోడు. అలానే ఋషులు కూడా ఈ ఫలితం నా కుటుంబానికే రావాలనుకున్నప్పుడు అది మేము మాత్రమే అనుభవించడం అనేటువంటిది స్వార్థమవుతుంది. అది దేవత కూడా సంతోషించి వీడి దగ్గర ఉన్న విద్య, అందుకే అన్ని దానములలోకి వెళ్ళి అన్నదానం ఇవన్నీ ఎంత గొప్పవో విద్యాదానము కూడా అంతే గొప్పది. అందువల్ల మీరందరూ కూడా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ రాజమాతంగీశ్వర్యే నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ రాజమాతంగీశ్వర్యే నమః అని రోజు నించున్నా, కూర్చున్నా, పడుకున్నా, ఏం చేసినా ఈ మంత్రాన్ని మదిలో అనుకుంటూ ఉండండి. మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. మీరు ఖర్చు పెట్టేది ఏమీ లేదు. మీ జీవితాల్లో మార్పు వచ్చాకే ఈ స్వర్ణాలయం నిర్మాణం చేద్దాము. ఎవరైనా ఆ ఆలయంలోకి వెళ్తే, దర్శనం చేస్తే, అక్కడికి వెళ్ళి వచ్చాక ఫలితం వచ్చింది అనుకుంటారు. కానీ ఈ క్షేత్రం, ఈ స్వామి, ఈ యొక్క రాజశ్యామల అమ్మవారి సన్నిధానంలో ఉండబడేటువంటి ఒక మహోత్తరమైనటువంటి ఒక శక్తి ఏంటంటే, ఆ యాగముల ద్వారా వచ్చినటువంటి ఒక శక్తి ఏంటంటే, నేను చెప్తున్న మాట కాదు, ఎంతోమంది భక్తులు వాళ్ళకున్నటువంటి ఒక కోరికలు తీరిన తర్వాత ఇక్కడికి రావటం వల్లే స్వర్ణాలయం దాకా రాగలిగాం. సాక్ష్యం ఏంటి? ఇంత పెద్ద ప్రాజెక్టు 90 ఎకరాల్లో 16 దేవాలయాల నిర్మాణము, ఒక సామాన్యమైనటువంటి ఒక నిరంతరం అమ్మవారి సన్నిధిలో ఉండే పూజ చేసుకునే పూజారిని ఇంత పెద్ద ప్రాజెక్టుకి సంకల్పం చేయగలిగానంటే ఏ శక్తితో చేశాను అని మీరు అనుకుంటున్నారు? అమ్మ మీద కలిగినటువంటి ఒక పూర్తి విశ్వాసం. భగవంతుడే నా ఎదురుగా నిలబడ్డాడని మీరు ఎందుకు అనుకోరు? ఆ విధంగా అనుకొని అమ్మవారిని, ఈ రకమైనటువంటి ఒక శక్తిని నిక్షిప్తం చేసినటువంటి ఆ సిద్ధ క్షేత్రం నుండి విడుదల చేస్తున్న ఏ రోజుకి ఆ రోజు ఈ యాగముల ద్వారా ఈ ప్రపంచం మొత్తానికి కూడా భక్తులకు ఉండబడే కోరికలు తీరాలని యజ్ఞముల ద్వారా మరి ఆ ఫలితాన్ని ఎప్పటికీ ఏ రోజుకి ఆ రోజు ప్రత్యేక అనుష్ఠానాలు, ప్రత్యేక పూజలు అన్నీ నిర్వహిస్తున్న అన్ని క్షేత్రాల్లో. అందుకే ఇక్కడ అమావాస్య, పౌర్ణమి రోజున దర్శనం ఉంటుంది. మిగిలిన రోజుల్లో
యాగాలు, అనుష్ఠానాలు, పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కనుక మీకుండబడేటువంటి ఒక సమస్యల పరిష్కారం కొరకు మీరు అమ్మవారి దర్శనానికి మీ కోరిక తీరాకే రండి. నేను చెప్పింది చేయండి, ఖర్చు పెట్టేది ఏం లేదు కదా, కోరిక తప్పకుండా నెరవేరుతుంది. జయ జయ శంకర, హర హర శంకర, కాంచీ శంకర, కామకోటి శంకర.